హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనము ఎంతో టేస్టీ అయిన చికెన్ పకోడీని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాము. ఈ రైనీ సీజన్లో ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా మీకు చాలా రుచికరంగా టేస్టీగా తినాలనిపిస్తే పటాపట్ తయారు చేసుకొని తినే ఈ చికెన్ పకోడాని ఎలా తయారు చేయాలో ఈరోజు మనము నేర్చుకుందాము. సో ఈ రెసిపీ మొత్తము తెలుసుకోవడానికి మీరు ఈ వీడియో మొత్తాన్ని తప్పకుండా చూడండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దానికోసం నేను ఈరోజు ఒక పావు కేజీ వరకు చికెన్ ముక్కల్ని తీసేసుకొని సన్నగా కట్ చేసేసుకుని 2 టైమ్స్ దీన్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూన్ వరకు ఉప్పు అండ్ అలాగే ఒక స్పూను కారం పౌడరు, హాఫ్ స్పూను ధనియాల పౌడరు, పసుపు, హాఫ్ స్పూను కొరియండర్ పౌడరు, హాఫ్ స్పూన్ జీరా పౌడరు అండ్ హాఫ్ స్పూను పెప్పర్ పౌడరు అండ్ గరం మసాలా అండ్ ఒక స్పూన్ వరకు పెరుగు వేసేసుకొని ఇవన్నీ కూడా మంచిగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలు అనేటివి ముక్కలకి ఈవెన్గా పట్టాలి. ఆ విధంగా దీన్ని మంచిగా కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత దీంట్లో ఒక పించు వరకు ఫుడ్ కలరు, హాఫ్ లెమను, కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని ఇవి కూడా మంచిగా కలిసే విధంగా కలిపి మూత పెట్టేసి ఒక ½ అవర్ వరకు దీన్ని పక్కన పెట్టుకోవాలి. మీ దగ్గర టైం ఉంటే పెట్టండి, లేకపోతే అలాగే వెంటనే కూడా ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, ½ అవర్ తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు కార్న్ఫ్లోరు, 2 స్పూన్ల వరకు బియ్య పిండిని వేసేసుకొని ఇవి కూడా ముక్కలకి ఈవెన్గా అంటే ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర బియ్య పిండి కనుక లేకపోతే మైదా పిండిని కూడా వాడుకోవచ్చు. కానీ బియ్య పిండి వల్ల ముక్కలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. అందుకే ట్రై చేయండి. సో ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకొని మనము ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆ ఆయిల్ వేడి అయిన తర్వాత ఇందులో ఒక్కొక్క ముక్కల్ని ఇలా వేసేసుకొని మనము వీటిని మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో మాత్రం చేయొద్దు. అలా చేస్తే మాత్రము ముక్కలు పైన క్రిస్పీగా ఉండి లోపల మాత్రం పచ్చిగా ఉంటాయి. చూడండి, ఒక 2 నుంచి 3 నిమిషాల్లోనే ఎంతో క్రిస్పీ అయినా టేస్టీ అయినా ఈ చికెన్ పకోడా అనేది రెడీ అయిపోయింది. అండ్ కలర్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మిగతా చికెన్ మొత్తాన్ని కూడా ఈ విధంగానే ఒక్కొక్కటి వేసుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఈ విధంగా ఫ్రై అయ్యేటప్పుడు ఏం చేయాలంటే ఈ స్పూన్తో పాటు ఇలాగా పైనుంచి కూడా ఆయిల్ని పోస్తూ ఉండాలి. ఇలా పోయడం వల్ల ఏంటంటే చికెన్ పీసెస్ అనేటివి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. 2 వైపుల నుంచి కూడా కుక్ అయిపోతాయి అన్నమాట. చూడండి, చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయింది ఈ చికెన్ పకోడా అనేది. అండ్ తినడానికి కూడా ఎంతో టేస్టీగా అండ్ సూపర్ సాఫ్ట్గా ఉంటాయి. ఈ రైనీ సీజన్లో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా చేసుకొని తినండి. దీన్ని ఈవినింగ్ స్నాక్ లాగా తినొచ్చు. అండ్ రసము, చారులు లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఫ్రెండ్.